గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టాకర్. తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ రాబోతుందా అంటే అవుననే సమాధానం పెడుతుంది. ఇప్పటికే తెలంగాణలో మంత్రులకు కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారంట. ఆంధ్రప్రదేశ్లో లాంటి వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలో కూడా తీసుకురాబోతున్నాం అనేటువంటి విషయాన్ని. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. జూన్ 4th ఎలక్షన్ కోడ్ ముగియబోతుంది. ఎన్నికల కోడ్ ముగియగానే తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ రాబోతుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి డైరెక్ట్ గా సంక్షేమ పథకాలు అందించవచ్చు. ఎందుకంటే ఏపీలో ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు. అతనే పింఛన్లు కానీ ఇతర ప్రభుత్వ సంక్షేమాలు కానీ డైరెక్ట్ గా తీసుకుపోయి 1వ తారీఖు వాళ్ళ చేతిలో పెడతాడు. ముఖ్యంగా పింఛన్లని వాలంటీర్లు తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లి వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడతాడు. వృద్ధులకి, వికలాంగులకి. ఇది ప్రభుత్వానికి చాలా మంచి చేసే పని, ప్రజలకు కూడా చాలా మంచి చేసే పని. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య దళారీ లేకుండా చేసే పని. అది కాకుండా చాలా మంది యువతకు ఉపాధి కల్పించే పని. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకు ఎంత మంచి పేరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిందో అంత మంచి రాజకీయ వివాదాన్ని కూడా లేవనెత్తింది. దానికి కారణం వైసీపీ నాయకుల రకరకాల కామెంట్లు. అవి పక్కన పెడితే తెలంగాణలో ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలి. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ కేరళలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. 2 రాష్ట్రాల్లోనూ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. రెండోది, కోవిడ్ టైంలో వాళ్ళ సేవలు అమోఘం. సరే, వాళ్ళ మీద ఉన్న రాజకీయ అపవాదులు పక్కన పడేస్తే వాళ్ళు చేసిన సేవలు మాత్రం అమోఘం. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో కొంత మంచి అయితే జరిగింది. మంచి ఎంత జరిగింది అనే దాని మీద వివాదం ఉందేమో కానీ మంచి అయితే జరిగింది అనే దాని మీద వివాదం లేదు. సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. ప్రజలకు డైరెక్ట్గా సంక్షేమ పథకాలు అందుతాయి. దళారీ వ్యవస్థ పోతుంది, అవినీతి లేకుండా పోతుంది. ఇంకోటి, ప్రజలకు ఎలాన్నా వినతులు, వినపత్రాలు ప్రభుత్వానికి ఏదైనా ఇవ్వాలన్నా కానీ అది డైరెక్ట్గా వాలంటీర్ తీసుకుపోయి అప్లై చేసేస్తాడు. మీ సేవా కేంద్రాల్లో లేదో సంబంధిత శాఖ ఆఫీసుల్లో వాటిని ప్రజల తరపున అప్లై చేసి వస్తాడు. సో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య బాధ్యుడిగా 50 ఏళ్ళకు ఆ వాలంటీర్ ఉంటాడు. కాబట్టి ప్రతి 50 ఏళ్ళకి తెలంగాణలో ఒక వాలంటీర్ వ్యవస్థ నిర్మించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో లాగా. మరి వాళ్ళేమో వైసీపీ కార్యకర్తనే వాలంటీర్గా మార్చుకున్నామని చెప్పేసి ఆ రోజుల్లో వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి కామెంట్ చేశాడు. ఇక్కడ కూడా అలా జరిగిద్దా, జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారా అనేది చూడాలి తప్ప సహజంగా వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కడ వివాదం లేదు. ఈవెన్ కేరళలో ఉన్నప్పుడు కూడా అలాంటి వ్యవస్థ ఒకటి ఉండాలనే డిమాండ్ చాలా మంది నుంచి ఉంది. దానివల్ల యువతకు ఉపాధి దొరుకుతుంది, ప్రజలకు డైరెక్ట్గా సంక్షేమం దొరుకుతుంది, ప్రభుత్వానికి దళారీ లేకుండా ప్రజలకి సంక్షేమం అందించడం జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి నిజంగా వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పది, అవసరమైంది, కీలకమైంది. ఇందాక నేను చెప్పినట్టు కోవిడ్ టైంలో దాని రిజల్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా చూపించడం జరిగింది. కాబట్టి ప్రజలు బయటికి రాలేని సమయంలో వాలంటీర్ వ్యవస్థ చాలా ఉపయోగపడింది. కాబట్టి అలాంటి వాలంటీర్ వ్యవస్థను తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకురాలేబోతున్నాడు. దీనివల్ల దాదాపుగా తెలంగాణలో 1,50,000 మంది యువతకు ఉపాధి లభించబోతా ఉంది. అది కూడా వాళ్ళ గ్రామాల్లోనే, వాళ్ళ సొంత ఊళ్ళల్లోనే ఉపాధి లభించబోతా ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఉద్యోగాల మీద చాలా పెద్ద అపవాదం ఉంది. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది. ఈవెన్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా పేపర్ లీకేజీల ద్వారా బదనాం చేసింది, యువతను మోసం చేసింది అనే పేరు కేసీఆర్ సర్కార్ గతంలో ఉండేది. దానివల్ల కేసీఆర్ ఓడిపోవడంలో అది కూడా ఒక కారణం. నిజానికి నిధులు నియామకాల పేరుతో తెలంగాణ సాధించబడి నియామకాల విషయంలో యువతను మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అనేది ఆ రోజులో ఉన్న అపవాదు. అది కేసీఆర్ నెగిటివ్గా మారింది. అందుకనే బర్రెలక్క పోరాటం చేసింది. బర్రెలక్క హైలైట్ అయింది ఆ ఒక్క విషయం మీద, శిరీష అనబడే అమ్మాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ విమర్శ లేకుండా తనదైన పాలన చూపించుకోవాలనుకుంటున్నారు. తన పరిపాలనలో తనదైన మార్పు ఉండాలనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చిరకాలం ప్రజల గుండెల్లో ఉండాలనేటువంటి తాపత్రయంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ మార్కు వేయాలి, తెలంగాణ చరిత్రలో నాకు మార్కు ఉండాలని రేవంత్ రెడ్డి తప్పిస్తున్నాడు. రెండోది, ఆయన ఈ 5 సంవత్సరాలతో కాదు రాంగ్ రన్ లో పరిపాలన ఉండాలనుకుంటున్నాడు. ఒకే పొలిటికల్ గా బీఆర్ఎస్ కిల్ అవుతున్న టైంలో బీఆర్ఎస్ తనదైన పార్టీ తెలంగాణ రాజకీయాల నుంచి కనుమరుగవుతున్న సమయంలో తెలంగాణలో కొత్త రకం పరిపాలన చూపించేసి గత 10 సంవత్సరాలకు భిన్నంగా పరిపాలన చూపించేసి అవినీతికి, అక్రమాలకు, భూ కబ్జాలకు, ఫోన్ ట్యాపింగులకు, బెదిరింపులకు అవకాశం లేని సరికొత్త పాలన తీసుకొచ్చేసి ఇది పాలన అంటే అనేలా చూపించుకోవాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి పడుతున్న తాపత్రయంగా మనకి కనిపిస్తోంది. సరే, ఆ మేరకు సక్సెస్ఫుల్ గా తీసుకుపోగలరా కాంగ్రెస్ నాయకులు, అందుకు సహకరిస్తారా, ఆ పరిస్థితి ఉందా అనేది ఒక మార్గం. అసలు ఈయనైనా అట్లా తీసుకెళ్తాడా? ఈ రోజుకి ఆయన అనుకుంటున్న ఉద్దేశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో వాలంటీర్ వ్యవస్థ ఆయన అనుకున్నటువంటి ఉద్దేశాలకు, లక్ష్యాలకు ఉపయోగపడిద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గట్టిగా భావిస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. అందుకోసమని తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పినట్టు దానివల్ల 1,50,000 మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. తర్వాత దాదాపు 5-6 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు, 5.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది. వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు ఇంటికే వస్తాయి. తర్వాత ఇతర సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ఇంటికే చేరబడతాయి. సో ప్రజలు కూడా వినతి పత్రం డైరెక్ట్గా త్రూ వాలంటీర్ ద్వారా ప్రభుత్వానికి చేరవేయచ్చు.
మరి వాలంటీర్ వ్యవస్థను ఆపుతాడా, గ్రామ సచివాలయాన్ని పెడతాడా అంటే ఏపీలో గ్రామ సచివాలయాలు కూడా ఉన్నాయి. మన అలాంటి వ్యవస్థను కూడా తీసుకొస్తాడా అనేది ఇప్పుడే తెలియదు. ఇప్పటికైతే మనకు తెలుస్తున్న సమాచారం వాలంటీర్ వ్యవస్థ. అది కాకుండా కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేసిన పర్యటనలో అనౌన్స్ చేస్తున్నాడు, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిగానే లోకల్ బాడీ ఎలక్షన్ తీసుకొస్తానని. అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఆ ఎన్నికలు రాబోయే జూన్ జూలైలో రాబోతా ఉన్నాయి తెలంగాణలో. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ క్లారిటీ ఇచ్చేశాడు. కాబట్టి ఆ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే లోకల్ బాడీని స్ట్రెంథన్ చేస్తాను, వాళ్ళకి అధికారాలు ఇస్తాను, గ్రామ స్థాయి పరిపాలన ఏర్పాటు చేస్తాను, పరిపాలన వికేంద్రీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి బలంగా చెప్తున్నాడు. చెప్పిన మాటలు ఏ మేరకు ఆచరిస్తాడో చూడాలి. ఇప్పటికే 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలను కూడా ప్రజల్లోకి అమలు చేస్తే ఇప్పటికే కొన్ని గ్యారంటీలు స్టార్ట్ చేసింది. అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసి ఉండొచ్చు, 200 ఉచిత విద్యుత్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, 500కే గ్యాస్ కొంతమందికి గృహజ్యోతి కింద స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇలా కొన్ని పథకాలను అయితే ఇప్పటికే స్టార్ట్ చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ బలంగా చెప్పుకుంటుంది. కాకపోతే 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు అందరికీ ఇవ్వటం, ఇలాంటి కొన్ని లోపాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తున్నాయి. ఎన్నికలు అయిపోగానే వాటిని కూడా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగానే చెప్తుంది, మంత్రులు చెప్తున్నారు. సో రాబోయే కాలంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమాన్ని అందించేసి ఎవరింటికి ఎలాంటి సంక్షేమం ఉంటుందో కూడా చూసి పరిశీలన చేసి అవినీతి లేని సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ప్రజల దగ్గర తీసుకెళ్లాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. జూన్ 4న ఎన్నికలు కూడా ముగియబోతోంది. జూన్ 5 నుంచి మళ్ళా రేవంత్ రెడ్డి తనదైన మార్కు పరిపాలన చూపించబోతా ఉన్నాడు. ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుపోయే రాష్ట్రాల్లో తెలంగాణ ఉండబోతుంది. తెలంగాణలో ఉంటే మొత్తం 17 స్థానాల్లో 14ని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. దాదాపు 11 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తోంది. కాబట్టి 12 స్థానాలతో గెలిచిన తర్వాత ఖచ్చితమైన పరిపాలనని, నమ్మకమైన పరిపాలనని, 2009లో అధికారాన్ని సాధించే పరిపాలనని, శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసే పరిపాలనని, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే బలంగా ఉందో మళ్ళీ విభజిత రాష్ట్రంలో తెలంగాణలో కూడా అంతే బలంగా తీర్చిదిద్దగల పరిపాలనని రేవంత్ రెడ్డి చూపించాలని అనుకుంటున్నాడు. దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. తదనంతరం 1.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిన వాడిగా రేవంత్ రెడ్డి మిగలాలని కోరుకుంటున్నాడు. అందుకని వాలంటీర్ వ్యవస్థని తీసుకురాబోతున్నాడు. అదే విషయాన్ని మంత్రులకు, కాంగ్రెస్ క్యాడర్కు, కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికే సమాచారం అందించాడు. ఎవరిని వాలంటీర్గా నియమిస్తే బాగుంటుంది అనేటువంటి విషయం మీద సమాలోచన చేయాలి. వాళ్ళకి సంబంధించిన విధి విధానాలు తయారు చేయాలి, మార్గదర్శకాలు తయారు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల జీతం కంటే కూడా తెలంగాణలో ఇచ్చే వాలంటీర్ల జీతం ఎక్కువ ఉండాలి అనేది కూడా రేవంత్ రెడ్డి భావనగా అర్థమవుతోంది. ఈ విషయమైనటువంటి మార్గదర్శకాలు రెడీ చేయాలని ఇప్పటికే ఓవరాల్గా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశాడని మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి చూడాలి రాబోయే కాలంలో ఎలాంటి వాలంటీర్ వ్యవస్థను రేవంత్ రెడ్డి తీసుకొస్తాడు, ఏ రకమైన ప్రయోజనాలు ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతాయి అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.